ఏ శాస్త్రంలో ఒక గొప్ప రహస్యం ఉంది. రామకృష్ణ పరమహంస అంటారు, తొక్కలేని పండు పండదు. పండు పండిపోయిన తరువాత తొక్క నుంచి విడిపోతుంది. చూడండి ఆశ్చర్యం. ఒక మామిడి పండు బాగా ముగ్గిపోయిందనుకోండి. మీరు బలవంతంగా దాన్ని ఏదో మామిడి కాయకు ఉండేటటువంటి పైన ఉండేటటువంటి ఆ తొక్క తీసేయడానికి ఆల్చిప్ప లాంటి దాన్ని పట్టుకొచ్చి ఊరగాయలు పెట్టే ముందు బలవంతంగా ఉత్తరిస్తారు. అలా చేయక్కర్లేదు. మామిడి పండు బాగా ముగ్గిపోయిందనుకోండి, మామిడి పండు బాగా ముగ్గిపోయింది, దీనికి తొక్క తీయండి అని ఎవరు అడగరు. తొక్క తీసే ప్రయత్నం మీరు చేసినా అందులోకి గుజ్జొచ్చేస్తుంది. వచ్చేస్తే ఒక్కొక్కనాడు ఆ తొక్కతో కలిపి తినేస్తారు కూడా. ఏమైపోయింది? ఆ పండు లోపల పండిపోయినటువంటి పండుకి రక్షకత్వంతో ఈ పైన ఉన్నటువంటి తొక్క నిలబడుతుంది. కానీ చిత్రం ఏమిటంటే ఈ తొక్క రంగు కూడా మారిపోతుంది. లోపల పండు పండిపోయిందని తెలిసిపోతుంది. మాయ లేకపోతే బ్రహ్మము తెలియదు. బ్రహ్మము తెలిసినా మాయ ఉన్నది అని తెలియచెప్పడం కోసమని ఈ పండిపోయినటువంటి మహాజ్ఞాని మాట్లాడితే తప్ప మాయ యొక్క ఆస్తిత్వం తెలియదు. ఈ రెండు పండు తొక్క ఎలా కలిసి ఉంటాయో మాయా బ్రహ్మము అలా ఉంటాయి. చిత్రంగా ఉంటుంది. అందుకే కొబ్బరి కురిడి అయిపోయింది అనుకోండి, దాన్ని ఇంట్లో వాడరు. లేకపోతే కొబ్బరి కురిడి అయిపోయింది అనుకోండి, ఆ కురిడిని తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టడానికో ఇంకొక ప్రయత్నానికో వాడరు. దాన్ని పూర్ణాహుతిలో వేసేస్తారు. కొబ్బరి చెక్క వేయండి అన్నారు. కొబ్బరి పెంకుని చాలా గట్టిగా పట్టుకుంటుంది. కానీ లోపల ఉన్న నీరు ఆవిరైపోయి కొబ్బరి కురిడి అయిపోయింది అనుకోండి, పైన ఉన్నటువంటి డిప్పతో ఉన్న సంబంధాన్ని వదిలిపెట్టేస్తుంది. వదిలిపెట్టేసి ఇలా అంటే గుడుగుడు గుడుగుడు ఆడుతుంటుంది. దాని అర్థం ఏమిటో తెలుసా అండి? ఈ శరీరంలోనే ఉన్న లోపల ఉన్న ఆత్మగా తానుండి దీంట్లో డబ్బాలో బెల్లం ముక్క కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంటాడు. విడిపోయాడు. పుట్టినే ఇందులో ఉన్నాడు. ఇలా కొడితే కురిడిలో పడిపోయినట్టు ఎప్పుడైనా ఇందులోంచి కురిడిగా బయటకు వచ్చేస్తాడు. పూర్ణత్వాన్ని పొందేశాడు. ఇప్పుడు ఆ పూర్ణత్వాన్ని పొందేసిన కురిడి తినడానికి కాదు, పూర్ణాహుతిలో పడేయడానికి పనికొస్తుంది. పూర్ణాహుతి ఒకటి పూర్తయిపోయింది అని చెప్పడానికి పూర్ణాహుతి చేస్తారు. ఇంకా మళ్ళీ రావాల్సిన అవసరం లేని స్థితికి వెళ్ళిపోయాడు అని చెప్పడానికి తాను కురిడి అయిపోతాడు. కురిడి అయిపోతే అందుకే కొబ్బరికాయతో మనకి రోజు సంబంధం. ఈ లోపల ఆత్మని తాను తెలుసుకుని ఆత్మగా ఉండి ఈ పై శరీరంతో సంబంధం ఉండదు. ఇంట్లో ఉన్న వాళ్ళకి చూసే వాళ్ళకి ఏమిటంటే ఆయన ఏం పట్టించుకోరు, అలాగా ఆరోగ్యం అలా అయిపోతుంది, ఆయనకి ఏమీ అక్కర్లేదు అంటే ఆయన తెలుసుకున్నాడు. ఇంకా తను నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు, అయిపోయింది దీని పరిస్థితి. దీనితో ఏది చెయ్యాలో అది చేసేసాను గృహస్థాశ్రమంలోకి వచ్చి. ఇంకా దీనితో చేయవలసింది ఏమైనా మిగిలిపోయి ఉంటే ఇంకా ఈ ఒళ్ళు వృద్ధాప్యంలో గడగడలాడుతూ ఈశ్వరుణ్ణి సేవించడానికి ఈ రెండు చేతులు ఇలా కలిపి నమస్కరించడానికే తప్ప ఇది ఉండాలన్న కోరికేం లేదు. లోపల ఉన్నది తాను, ఇందులోంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోతానా అని చూస్తాడు. అబ్బా ఎన్నాళ్ళు ఉంటాను ఇందులో అని. కురిడి ఇలా అంటే కొబ్బరికాయ విడిపోయి తగలగొట్టేసి తీసేసి వేరే పెట్టేసి పూర్ణాహుతిలో పడేసినట్టు. కాబట్టి ఏమైపోయింది? ఇప్పుడు ఆ శరీరం పూర్ణాహుతికి వెళ్ళిపోయింది. అంటే ఇంకా మరొకసారి శరీరంలోకి రాడిగా. కాబట్టి మాయ ఉంటే బ్రహ్మము తెలుస్తుంది. మాయ లేకపోతే అసలు బ్రహ్మము యొక్క అందము ఆవిష్కృతం అవ్వడమే కష్టం అన్నారు రామకృష్ణ పరమహంస. చూడండి, చీకటి అన్నది లేదనుకోండి ప్రపంచంలో, మీకు వెలుతురు యొక్క గొప్పతనం ఎలా తెలుస్తుంది? వెలుతురే ఉండిపోయింది అనుకోండి, చీకటి పెడితే బాగుండండి నిద్ర పట్టట్లేదు అంటాం. ట్యూబ్ లైట్ వేశారనుకోండి, కొంతమందిని చూడండి, మా గోపి గారు మాతో షటిల్ తిరిగేవారు నిలవలు. తెల్లవారకట్ట ప్యాసింజర్ ఎక్కి ఆ బందిపోటు దొంగలు కట్టుకున్నట్టు ఇలా కళ్ళకు బ్యాండ్ లాంటి తోటి కట్టుకుని బెత్తెక్కి పడుకుంటుండేవారు. పైగా నన్ను పిలిచి చెప్తుంటారు, కోటేశ్వర చూసారా నేను ఇది కట్టుకుంటాను, ఎందుకంటే వీళ్ళందరూ లైట్ వేసుకున్నా నా కళ్ళ మీద పడవు, నాకు ఇలా నిద్ర పట్టేస్తుంది అనేవారు. అలాగా మనం చీకట్లో ఉండడానికి ఇష్టపడతాం. వెలుతురు ఉంటే చీకటి విలువ తెలియదు, చీకట్లో ఉంటే వెలుతురు విలువ తెలియదు. చీకటి వెలుతురు రెండు ఉంటే ఒక దాంట్లో ఉన్నప్పుడు రెండో దాని విలువ తెలుస్తుంది. మాయ ఉంటే బ్రహ్మం తెలుస్తుంది, బ్రహ్మ ఉంటే మాయ తెలుస్తుంది. అందుకని రెండు ఉండాలి. ఉండి ఓ దాంట్లోంచి ఓ దాంట్లోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడే అందం తెలుస్తుంది. సరే, అందుచేత భాగవతంలో అంటారు, అటువంటి బ్రహ్మము కదా, ఆ బ్రహ్మము గురించి అటువంటి భగవతత్వం గురించి ఈ జీవ బ్రహ్మైక్య సిద్ధినిచ్చేటటువంటిది ఏదో ఏది కురిడి చేసిందో మీకు తెలియదు. అదేంటి గమ్మత్తు కొబ్బరికాయలో ఆ పైన ఎక్కడో పుడుతుంది, అక్కడెక్కడో పుట్టిన కొబ్బరికాయకి ఇక్కడెక్కడో ఉన్న నీళ్లు లోపలికి ఎలా చేరాయో తెలియదు. పోనీ ఎక్కువైపోయి ఒక చొక్క కింద కారిపోవు. లోపలికి వెళ్ళిపోయిన నీళ్లు ఎలా ఆవిరిపోయో తెలియదు. లోపలికి వెళ్ళిన నీరు ఆవిరైపోయిన తర్వాత కోరం పెట్టి కోరితే తప్ప కూడా కొబ్బరి ఎలా పెంకు నుంచి ఊడిపోయిందో తెలియదు. ఇవన్నీ మీ కంటికి కనపడని ఏదో శక్తి నడిపించేస్తుంది అంతే. నడిపించేసిన తరువాత శక్తి కంటికి కనపడకపోయినా ఫలితము మీ కంటికి కనపడుతోంది. కొబ్బరి కాయ కాయడం కురిడి అయిపోవడం తెలుస్తోంది. అలా జీవుడిగా తాను పుట్టి జీవుడిగా ఉంటూ నేను జీవుణ్ణి అనుకున్నవాడు జీవబ్రహ్మైక్య సిద్ధిని పొందాలంటే దానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఈ ఈశ్వరానుగ్రహమును పరిపూర్ణముగా వర్షించి ముందు భక్తి వైపు నడిపించగలిగినటువంటి గొప్ప పురాణం భాగవతం. అందుచేత మహానుభావ సూత మాకు భాగవతం గురించి వివరించవయా అని అడిగారు నైమిషారణ్యంలో ఉన్నటువంటి శౌనకాది మహర్షులు.